అంటే షీ మైట్ బి ఇన్ టీనేజ్, ఒక టీనేజ్ లోకి అమ్మాయి వచ్చుండొచ్చు. టీనేజ్ టీనేజ్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 13 అంటే 13 నుండి 19 వరకు, 13 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వరకు టీనేజ్ ఉంటుందన్నమాట. ఈ టీనేజ్ లో ఉన్న అమ్మాయి ఉండొచ్చు. అయితే ఆ సమయంలో దేవుడు మరియమ్మ దగ్గరకు దూత ద్వారా శుభవార్తను పంపించినప్పుడు ద అమౌంట్ ఆఫ్ రిసీవింగ్ దట్ షీ హ్యాడ్, దేవుని దగ్గర నుంచి ఆయన దూత ద్వారా వచ్చిన మాటను ఆమె అంగీకరించిన విధానము చాలా చాలా ఉన్నతమైనది. ఆయన ఇన్ఫాక్ట్ భూలోకానికి రావడానికి ఎన్నుకున్నటువంటి మొదటి వ్యక్తి కూడా యవనస్తులే. యవనస్తులు దేవుని చేతిలో బలమైనటువంటి బాణముల వంటి వారు, చాలా బలముగా వాడబడగలిగిన వారు. ఇన్ఫాక్ట్ సంఘానికి మీరుంటేనే అందం ఉంటుంది, సంఘానికి మీరుంటేనే బలం ఉంటుంది. అందుకనే సాతాను ఇదంతా గుర్తెరిగి ఏం చేసిందంటే టార్గెట్ కూడా ఎవరిని చేస్తుంది? మనం దేవుని శక్తిని నమ్మాలి. మొదటిగా మన హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. అలాగే దేవుని వాక్యానుసారం, దేవా ఇది నీ చిత్తమే, నాది కాదు. ఇక్కడ మరియా ఏం చెప్తుందంటే ఆఖరిగా, ఇదిగో ప్రభువా ఇది నా చేతిలో ఏం లేదు, కానీ నీ చిత్తము, నీ ప్రకారము నీవు జరిగించు అని దేవుని చేతికి వదిలేసింది. మూడవదిగా మన జీవితంలో ఏంటి అని అంటే వినయం, విశ్వాసం, విధేయత. ఈ 3 కూడా మరియ దేవుని పట్ల చూపించింది. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా యవ్వన కాలంలో వినయము, విశ్వాసం, విధేయత కలిగి, అంటే ఇక్కడ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే గర్వం చూపించలేదు. వినయం వచ్చే దగ్గరికి దేవుడికి గర్వం చూపించలేదు మరియ. వైజ్ మెన్ దేవుని చూడడానికి వచ్చినప్పుడు 3 థింగ్స్ తీసుకొచ్చారు. ఒకటి గోల్డ్, అదర్ వన్ ఈస్ ఫ్రాంకిన్సైస్, దట్ మీన్స్ సాంబ్రాణి, తర్వాత బోలము. గోల్డ్ అనేది ఇట్ రిజంబల్స్, ఇట్ ఎక్నాలజెస్ ద రాయాలిటీ, దేవుడి యొక్క రాజత్వాన్ని చూపిస్తుంది అన్నమాట, రాయాలిటీని చూపిస్తుంది. అలాగే సాంబ్రాణి ఇట్ ఇండికేట్స్, అది దైవత్వాన్ని చూపిస్తుంది, డివినిటీ, ఇట్ షోస్ ద డివినిటీ. అండ్ లాస్ట్ వన్ బోలము, అది విచ్ ఫోర్ షాడోస్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ముందే యాంటిసిపేట్ చేస్తుంది అనమాట. దేవుని ప్రేమను పంచుతూ, దేవుని సమాధానం అందరితో పంచుతూ, మనము దేవుడు అలా ఉంటే మన జీవితాంతం కూడా మనం నీతిగా నిజాయితీగా ఉన్నామంటే దేవుని రాజ్యంలో మనం మరణించాక మనం ప్రవేశించడానికి మనకు అది ఒక మంచి వేగా ఉంటుంది. సో మనం కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా నేను మీకు తెలియజేయాల్సింది ఏందనుకుంటే, ఈరోజు మనం మనల్ని ఎగ్జామైన్ చేసుకుందాం. మనము త్రోసివేయబడే దేవదూతగా ఉన్నామా, లేదా దేవుని చింత ఉండే దేవదూతగా ఉన్నామా? ఇన్ కేస్ మనము త్రోసివేయబడే దేవదూతగా ఉన్నామంటే ఈరోజు మనం ఒక రెజల్యూషన్ తీసుకొని మన జీవితాల్ని మార్చుకుందాం. నా భార్య నిండు చూలాలుగా ఉంది, తలదాచుకోవడానికి రాత్రికి ఏమైనా స్థలం ఉంటే ఇస్తారా? అయ్యో, నేనే మందిరానికి వెళ్ళకుండా నాకే నిద్ర చాలట్లేదు. నిద్రపోతా ఉంటే మీరొచ్చి డిస్టర్బ్ చేస్తారేంటయ్యా? మా ఇంట్లో స్థలమే లేదు, మీకంటే ఎక్కడ స్థలం ఇచ్చేది? నేను మా ఇంట్లోకి వెళ్ళి నేను పడుకోవాలి, మీరు వెళ్ళండి, ఇంకో స్థలం చూసుకోండి. లేదండి, నాకు నిద్ర వస్తుందండి, నేనే మందిరానికి వెళ్ళకుండా పడుకున్నాను. మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు వెళ్ళండి, ఇంకో స్థలం ఏదైనా చూసుకోండి. కరుణామయుడికి, కృపా కనికరము గల దేవునికి తలదాచూడడానికి స్థలమే లేదా? అయ్యో, ఇంత పరిశుద్ధమైన దేవునికి ఆశ్రయం ఇవ్వడానికి ఈ లోకంలో ఎవ్వరూ లేరా? ఇంత ప్రేమ కలిగిన దేవుడికి నేను ఆశ్రయం ఇవ్వగలనా? అంత స్తోమత అయితే నా దగ్గర లేదు. రక్షణ ఇచ్చిన దేవుడికి ఇలాంటి పరిస్థితుల్లో నేను కానీ ఆశ్రయం ఇస్తే నా జీవితంలో ఇంతకు మించిన భాగ్యం ఇంకేముంటుంది? ఏం చేద్దాం? మా ఇంట్లో అయితే ఏ స్థలము లేదు. మీకు ఏ ఇబ్బంది లేదంటే పశువులశాలలో మీరు తలదాచుకుంటారా? నేను ప్రేమించిన వాళ్లను గద్దిస్తాను, వాళ్లను శిక్షిస్తాను. అందువల్ల నిజాయితీతో ఉండి పశ్చాత్తాపం చెందు. ఇదిగో, నేనిక్కడ తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను లోపలికి వచ్చి అతనితో కలిసి తింటాను, అతడు నాతో కలిసి తింటాడు.